హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసూస్వదీప్. సో ఈరోజు అయితే నేను మీకు దాల్చిన చెక్క గురించి చెప్పదలుచుకున్నాను. సో ఇది మన భారతీయ వంటకాల్లో ఉపయోగించే ఒక మంచి సుగంధ ద్రవ్యం అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇదైతే సిన్నమామం అనే చెట్టు యొక్క బెరడు నుంచి తీస్తారు. సో ఆ చెట్టు బెరడుని మనము దాల్చిన చెక్కగా ఉపయోగిస్తామన్నమాట. సో మనకి వంటింట్లో మసాలా అని చెప్పగానే ఫస్ట్ గుర్తొచ్చేటువంటిది ఏంటి? దాల్చిన చెక్క అనమాట. సో జనరల్గా ఇది ఎక్కువగా మసాలాలో యూస్ చేస్తారనే చాలామందికి తెలుసు. కానీ దీంట్లో చాలా చాలా ఔషధ గుణాలు అనేటువంటివి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను అవి ఏమేమి ఔషధ గుణాలు ఉన్నాయి వాటిల్లో అనేటువంటిది చెప్తాను మీకు. ఈ దాల్చిన చెక్కని పొడి చేసుకొని కానీ వాడొచ్చు, లేకపోతే చెక్కని అలాగే కూడా వాడొచ్చు ఫ్రెండ్స్. సో దీంట్లో ముందుగా నేనైతే టీ చేసి చూపిస్తాను దాల్చిన చెక్కది. సో ఈ దాల్చిన చెక్క టీ అనేటువంటిది వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ టీ చేయడానికి ముందుగా ఒక గిన్నె స్టవ్ పైన పెట్టుకొని దాంట్లోకి ఒక గ్లాస్ వాటర్ని తీసుకుంటున్నాను. సో దీంట్లో మీరు పొడి చేసైనా వేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ చిన్న ముక్క అయినా కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ దాల్చిన చెక్కని. సో ఒక 10 మినిట్స్ దీన్ని మరిగించాలి దాల్చిన చెక్క వేసి. సో దీంతోపాటు మీరు ఎక్స్ట్రాగా జీలకర్ర వాడుకోవచ్చు, మెంతులు ఏదైనా వాడుకోవచ్చు ఫ్రెండ్స్, మిరియాలు కూడా వాడుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఓన్లీ ప్లెయిన్ దాల్చిన చెక్క టీని మాత్రమే చూపిస్తున్నాను. సో ఈ దాల్చిన చెక్క టీ అనేటువంటిది మనకి ఈ విధంగా మరిగించుకొని తాగడం వల్ల సో మనకి ముక్కు దిబ్బడ ఉన్నా కానివ్వండి, గొంతులో గరగర ఉన్నా కానివ్వండి, దేనికైనా సరే మనకి వెంటనే రిలీఫ్ ఇస్తుందన్నమాట. దీంతో పాటు మనం మిరియాలు కూడా వేసుకొని తాగితే జలుబు అనేటువంటిది వెంటనే ఉపశమనం కలిగిస్తుంది ఫ్రెండ్స్. దాల్చిన చెక్క, మిరియాలు, ఎలక్కాయలు, నల్ల జీలకర్ర అన్నీ కూడా ఈక్వల్గా వేడి నీటిలో వేసి పొడి చేసుకొని మనం తాగడం ద్వారా కానివ్వండి, లేదా ఆవిరి పీల్చడం ద్వారా కానివ్వండి, మనకి ముక్కు దిబ్బడ అనేటువంటిది వెంటనే తగ్గుతుందన్నమాట. అదేవిధంగా మన శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ విడుదలని నియంత్రిస్తుంది. దానివల్ల చక్కెర స్థాయి అనేటువంటిది తగ్గుతుంది. సో దీన్ని కాలిఫోర్నియాలోని వెస్ట్రన్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు ప్రూవ్ చేశారు ఫ్రెండ్స్. ఇది టైప్ 2 డయాబెటీస్లో చాలా యూజ్ అవుతుందని. అదేవిధంగా మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి, దాంతోపాటు ట్రైగ్లిజరైడ్స్ని కూడా తగ్గించడంతో పాటు గుడ్ కొలెస్ట్రాల్ని ఇంక్రీజ్ చేసి వెయిట్ లాస్ అవ్వడంలో చాలా చాలా యూజ్ అవుతుంది. సో ఇది ఎర్లీ మార్నింగ్ కానివ్వండి, నైట్ కానివ్వండి తీసుకోవడం వల్ల వెయిట్ లాస్లో చాలా చాలా యూజ్ అవుతుంది. సో అదే పిల్లలు కంటామినేటెడ్ ఫుడ్ తీసుకున్నప్పుడు సో వాళ్ళకి దీని యొక్క రసం అనేటువంటిది తాగించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది. సో ఇప్పుడు టీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. దీన్ని నేను ఒక స్పూను తేనెతో కలిపి తీసుకుంటున్నాను. ఈ విధంగా తేనెతో కలిపి తీసుకోవడం వల్ల సో రాత్రిపూట తీసుకుంటే నిద్రలేమి వాళ్ళకి నిద్రలేమి సమస్య అనేటువంటిది తీరుతుంది. అదేవిధంగా ఇంటెస్టైనల్ క్యాన్సర్స్లో కూడా ఉపశమనం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో దీన్ని మనం పొడిగా కూడా యూజ్ చేయొచ్చు. సో దీని యొక్క పొడిని మనం నిమ్మరసంతో కలిపి పేస్ట్ లాగా చేసి మొటిమల మీద రాస్తే జిడ్డు అనేటువంటిది తొందరగా తగ్గి సో ఆ మొటిమలు అనేటువంటివి తొందరగా తగ్గడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో అరకప్పు దాల్చిన చెక్క పొడిని దానిమ్మ రసానికి కలిపి తీసుకోవడం వల్ల మన బ్లడ్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.